ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అందరూ ఊహించినట్టుగానే డిసెంబర్లో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైపోయింది. నవంబర్ 15 అంటే నిన్నటితో రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు అందరి కన్ను ఐపీఎల్ 2026 మినీ వేలం పైనే పడింది. డిసెంబర్ 16వ తేదీన ఈ మినీ వేలాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ముంబైలో కాకుండా అబుదాబి వేదికగా ఈ మినీ వేలం జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మినీ వేలం కేవలం 77 స్లాట్ల కోసం జరుగుతుంది. అయితే ఈ 77 స్లాట్ల కోసం 200కు పైగా ప్లేయర్లు పోటీ పడే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. వేలంలోకి రిలీజ్ అయిన ప్లేయర్లతో పాటు కొత్తగా ఐపీఎల్ వేలానికి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉంటారు. అలా మొత్తం 200కు పైగా మంది క్రికెటర్లు కావచ్చు. అయితే మరి ఇందులో ఎవరు ఎంత పలుకుతారో చూడాలి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలకి భారంగా ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ మినీ వేలం కారణంగా, అంటే మినీ వేలంలో? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు భారీ అంచనాలతో టీంలోకి రావడం, అంటే భారీ అంచనాలతో వాళ్ళని కొనుగోలు చేయడం అంతా కూడా జరిగింది. కానీ వాళ్ళ ప్రదర్శన విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియా ఆటగాడు, అతను గతంలో ఆడినటువంటి మామూలుగా గతంలో ఐపీఎల్ లో 2-3 సీజన్లలో 1-2 సీజన్లు అతను బాగానే రాణించినా కానీ ఆ తర్వాత మాత్రం అతను దారుణంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. అదే విధంగా లియామ్ లివింగ్స్టోన్ భారీ అంచనాలతో ఇతన్ని ఇంగ్లాండ్ ఆటగాడు, ఇతన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం, అతను రాణించకపోవడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. దీంతోనే ఇంకా అప్పుడు అతన్ని కూడా పక్కన పెట్టాలి. అంటే బౌలింగ్ విభాగంలో వీళ్ళిద్దరు కూడా ఆల్రౌండర్లుగా, అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్లుగా టీం కొనుగోలు చేసే, కానీ బ్యాటింగ్ ప్రదర్శన విషయంలో మాత్రం ఎప్పుడో బౌలింగ్ వేసి 1-2 వికెట్లు తీయటమే కానీ బ్యాటింగ్ ప్రదర్శన విషయంలో మాత్రం దారుణంగా విఫలమవుతూ వచ్చారు. పంజాబ్ ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ విషయంలో పంజాబ్ అలాగే ఆర్సీబీ 2 జట్లు కూడా చాలా వరకు కూడా అంటే అతని విషయంలో చాలా అంచనాలు పెట్టుకున్నాయి. కానీ అతని ప్రదర్శన మాత్రం అంటే ఎప్పుడో ఒక మ్యాచ్ లో మినహా అతను పెద్దగా రాణించిన పరిస్థితి లేదు, నిలకడ లేదు. 1-2 పరుగులు లేదంటే 10 పరుగులు లోపే చేయడం అంతా కూడా జరుగుతూ వచ్చింది. అదే విధంగా అటు వెంకటేష్ అయ్యర్ విషయానికి వస్తే మామూలుగా వెంకటేష్ అయ్యర్ అయితే గత ఏడాది 23 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి కేకేఆర్. కానీ అతను కూడా జట్టుకు భారంగా మారిపోయాడు. అంటే అంచనాలకు మించి అతను రాణిస్తాడు అనుకున్నా కానీ అసలు కనీసం ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కీలక ఆటగా డేవిడ్ మిల్లర్ ఎవరైతే ఉన్నారో, డేవిడ్ మిల్లర్ విషయంలో కూడా ఇదే అంచనాలు ఉండేవి. కానీ అతను కూడా పెద్దగా రాణించకపోవడంతో ఇప్పుడు అతన్ని కూడా లక్నో సూపర్ జైంట్స్ వదులుకోవాలని డిసైడ్ అయింది. ఇక లియాన్ లివింగ్స్టోన్ ను ఆర్సీబీ పక్కన పెట్టేయాలని కూడా డిసైడ్ అయిపోయింది. దీంతో అలాగే ఢిల్లీ క్యాపిటల్ కి సంబంధించి ఫాఫ్ డూప్లెసిస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాడు. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా రిటైన్ చేసుకునే పరిస్థితి లేదని చెప్పాలి. కొంతమంది ఆటగాళ్లు ఎవరెవరైతే ఉన్నారో ఆడమ్ జంపా, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కానీ ఇలా 1-2 ఆటగాళ్లను కూడా ఇప్పుడు ఫ్రాంచైజీలు వదిలేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టోన్ అలాగే డేవిడ్ మిల్లర్ వీళ్ళ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టేనా ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకనంటే వీళ్ళ ముగ్గురుపై భారీ అంచనాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడటం లేదంటే గ్లెన్ మ్యాక్స్వెల్ చూస్తే 2013, 2014 ఆ టైంలోనే అతను కొద్ది గొప్ప ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అతన్ని పంజాబ్ కొనుక్కుంది. కానీ అతను ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా అంచనాలకు మించి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడటం, భారీ ఇన్నింగ్స్ ఆడటం, జట్టును గెలిపించిన పరిస్థితి లేదు. కీలక సమయాల్లో కూడా అతను వికెట్లు కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అదే విధంగా అటు లియామ్ లివింగ్స్టోన్ కూడా ఇంగ్లాండ్ జట్టులో కీలక T20 ఆటగాడిగా ఉన్నటువంటి అతన్ని కూడా తీసుకొచ్చి ఫ్రాంచైజీలు భారీ ధర కొనుగోలు చేయడం అంతా కూడా సహజంగా జరుగుతూ వచ్చింది. కానీ అతను మాత్రం ఎక్కడా కూడా రాణించిన పరిస్థితి లేదు. అదే విధంగా డేవిడ్ మిల్లర్ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఐపీఎల్ కెరీర్ అయితే దాదాపుగా ముగిసిందని చెప్పాలి. వీళ్ళని ఏమైనా కొన్నా సరే కనీస ధర ఏదైతే ఉందో 2 కోట్ల కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ పరిణామాలని చూస్తుంటే ఈ మినీ వేలం కాస్త మినీ యుద్ధాన్ని తలపిస్తున్నట్టుగా తెలుస్తుంది, అంతే అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి ఎవరెవరి దగ్గర అయితే ఎంత అంటే ఒకసారి పర్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు పంజాబ్ దగ్గర దాదాపుగా 11.5 కోట్ల పర్స్ ఉంది. అలాగే కేకేఆర్ దగ్గర ఏకంగా 64.3 కోట్ల పర్స్ ఉంది. అంటే వీళ్ళు చాలా వరకు కూడా కీలక ఆటగాళ్ళను కొనుగోలు చేయవచ్చు, విదేశీ ఆటగాళ్ళను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్వదేశీ ఆటగాళ్ళు కూడా కొంతమందికి గాలం వేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ దగ్గర కొంతమంది కీలక ఆటగాళ్ళు అంటే షమార్ జోసెఫ్ గానీ, డేవిడ్ మిల్లర్ గానీ,
ఆకాష్ దీప్ గాని వీళ్ళు కొంతమందిని వదిలేసింది. దీంతో దాదాపు 23 కోట్లు 22.95 కోట్లు పర్సుంది. ఇక అటు ఆర్సీబీ దగ్గర కూడా 16.4 కోట్లు ఉన్నాయి. అదే విధంగా ఢిల్లీ దగ్గర 21.8 కోట్లు. ఇక తర్వాత ఎక్కువగా చెన్నై దగ్గర 43.4 కోట్లు పర్సుంది. ఇక మన హైదరాబాద్ దగ్గర 25.5 కోట్లు. కాబట్టి వీళ్ళందరూ కూడా భారీగానే ఖర్చు పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కీలక ఆటగాళ్ల కోసం గాలం వేసే సూచనలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్ లో కానీ, అలాగే ఇతర కరేబియన్ లీగ్ లో కానీ, శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో కానీ, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కానీ విదేశీ ఆటగాళ్ళు ఎందరో చాలా సత్తా ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడినటువంటి విదేశీ ఆటగాళ్లను కొనేందుకు చాలా వరకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే కొంతమంది కీలక ఆటగాళ్ళు అంటే జట్టులో ఒకప్పుడు సంచలనంగా మారినటువంటి ఆటగాళ్ళందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ మినీ వేలం అయితే ఖచ్చితంగా మినీ యుద్ధాన్ని తలపించవచ్చు. మనం చూస్తే చెన్నై అయితే ఏకంగా దాదాపు 8-9 మంది 10 మంది ఆటగాళ్ళను వదిలేసింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి కోసం ఇంకా భారీగానే ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. అయితే ఇప్పుడు కేకేఆర్ కీలక ఆటగాళ్ళని వదులుకోవడానికి అయితే సిద్ధం అయిపోయింది. అంటే అఫోర్డ్ చేయలేకనే ఇలా కీలక ఆటగాళ్ళని వదిలేసుకుంటుందని చెప్పాలా? ఎఫర్ట్ చేయలేక అని కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో 26 కోట్లు పెట్టి శ్రేయస్ అయ్యర్ ని కొనుగోలు చేశారు. అతను పంజాబ్ కి చాలా కీలక ఆటగాడిగా మారాడు. చాలా మంది అప్పట్లో విమర్శలు చేశారు, శ్రేయస్ అయ్యర్ కి 26 కోట్లు ఎందుకు అనే విమర్శ వచ్చింది. అలాగే రిషబ్ పంత్ విషయంలో కూడా అదే విమర్శ వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ అతను అంత పెట్టి ఎందుకు కొంటుంది అనే విమర్శ కూడా వచ్చింది. అలాగే వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ కొనుగోలు చేసినటువంటి వెంకటేష్ అయ్యర్ కూడా దాదాపు 23 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేశారు. కానీ వాళ్ళ ఆట తీరు చూస్తే దాని అంచనాలకు మించి లేదు అనే విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేకేఆర్ విషయంలో కూడా ఇది చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ ను వదిలించుకుంటే అతను అదే తాండి 23 కోట్లు పెట్టుకుంటే అదే డబ్బుల్లో ఇంకొక 2-3 మంచి ఆటగాళ్ళు వచ్చే అవకాశం ఉంది. 4 రౌండర్లు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అతని కోసం 23 కోట్లు వేస్ట్ చేసుకోవడం, అతను ఎలాగో లాస్ట్ సీజన్ లో పెద్దగా రాణించలేదు. కాబట్టి అతన్ని పక్కన పెట్టడం తప్పేమీ లేదనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఆండ్రీ రసెల్ ను కేకేఆర్ వదులుకోవడం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆ జట్టులో అతను కీలక ఆటగాడు, ఎన్నో మ్యాచ్లు గెలిపించిన ఇది కూడా ఉంది. అదే విధంగా అటు అతను కోచ్ గా కూడా ఆటగాడిగానే కాకుండా అటు ఇతర ఆటగాళ్ళకు కూడా కొంత కోచింగ్ సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు అనేది కూడా. కానీ అలాంటి ఆటగాడిని కూడా కేకేఆర్ వదులుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇప్పుడు ఈ మినీ వేలంలో ఏ జట్టు బలపడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వేలంలో? నాకైతే ఈ మినీ వేలానికి సంబంధించి కేకేఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే దాదాపు కేకేఆర్ చెన్నై వీళ్ళిద్దరూ భారీగా ఆటగాళ్ళను పక్కన పెట్టారు. కేకేఆర్ పక్కన పెట్టిన ఆటగాళ్ళు 8 మంది అయినా సరే వాళ్ళ దగ్గర 64.3 కోట్లు పర్సు ఉంది. కాబట్టి ఖచ్చితంగా 9 మంది ఆటగాళ్ళను పక్కన పెట్టింది కేకేఆర్. వాళ్ళ దగ్గర 64.3 కోట్లు పర్సు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 10 నుంచి 12 మంది కీలక ఆటగాళ్ళను అయితే కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే కొంతమంది రిటైన్ చేసుకునే ఉంది. కాబట్టి 9 మంది ఆటగాళ్ళని కొంటుంది. ఆ 9 మందిలో కూడా ఖచ్చితంగా కొంతమందికి భారీ ధరను కూడా పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్ల మీద ఎక్కువగా కేకేఆర్ దృష్టి పెట్టింది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందనే చూడాలి. ఆ తర్వాత చెన్నై కూడా కొంత మతీష్ పతిరణ వీళ్ళందరినీ కూడా వదులుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటు డివాన్ కాన్వే గానీ, రచిన్ రవీందర్ గానీ, దీపక్ పోడా గానీ, విజయ్ శంకర్ గానీ, అలా కొంత కమలేష్ నాగర్కోటి, వినీష్ బేడి, ఇలా వాన్ష్ బేడి వీళ్ళందరినీ కూడా వదిలేసుకుంది చెన్నై. కాబట్టి కీలక ఆటగాళ్ళని ఎవరిని కొంటుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తిని రేపే అంశం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలానికైతే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అందరూ ఊహించినట్టుగానే డిసెంబర్లో మినీ వేల నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైపోయింది. అయితే నవంబర్ 15 అంటే నిన్నటితో రిటెన్షన్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇక ఇప్పుడు అందరికన్నా అయితే ఐపీఎల్ 2026 మినీ వేలం పైనే పడిందని చెప్పొచ్చు. డిసెంబర్ 16వ తేదీన ఈ మినీ వేలాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ముంబైలో కాకుండా అబుదాబి వేదికగా ఈ మినీ వేలం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మినీ వేలం కేవలం 77 స్లాట్ల కోసం అయితే జరుగుతుంది. ఈ 77 స్లాట్ల కోసం 200కు పైగా ప్లేయర్లు పోటీ పడే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. వేలంలోకి రిలీజ్ అయిన ప్లేయర్లతో పాటు కొత్తగా ఐపీఎల్ వేలానికి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉంటారు. అలా మొత్తం ఒక 200 మందికి పైగా క్రికెటర్లు అయితే ఉన్నారు. మరి ఇందులో ఎవరు ఎంత పలుకుతారో చూడాలి. సో మొత్తానికైతే ఈ అంశం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు, ముఖ్యంగా క్రికెట్ ప్రియులకి.